everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. Right, students, in the previous session we discussed the problems on alligation mixtures, right? So in the subtopic we now put a heading case 1. Now in today's session we are going to discuss the problems on finding numbers and weight. Okay, finding numbers weight ఎప్పుడంటమ్మా when he mentions overallly or total. ఓకే, ఓవరాల్లీ టోటల్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, మనము ఈ లాజిక్ వాడతాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. దీన్ని మనం ఎక్కడెక్కడ వాడవచ్చు అంటే, ఆల్రెడీ మనము సింపుల్ ఇంట్రెస్ట్లో వాడాము దీన్ని. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడాము, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో కూడా వాడాము అలిగేషన్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్లో కూడా వాడాము, మర్చిపోయాం. యావరేజ్లో వాడలేదులే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్లో వాడాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సో సింపుల్ ఇంట్రెస్ట్లో దీన్ని ఎలా వాడాము చూడండి. 16,000 రూపీస్ 16,000 రూపీస్ గివెన్ టు 2 persons. సో పర్సన్ ఏ ఎట్ ది రేట్ ఆఫ్ 10% per annum. Okay, person B at the rate of 15% per annum. 15% per annum. So his overall profit is 5% per annum. Sorry, his overall profit is 12% per annum. His overall profit is 12% per annum. Then find money given at 10%. Then find money given at 10%. సో ఓవరాల్గా మనకి 12% వచ్చిందంట, మనీ గివెన్ ఎట్ 10% కనుక్కోమని చెప్తున్నాడు. సో దీన్ని యాక్చువల్లీ ఎలా చేస్తామా, ఎలా చేస్తాను చూడండి. అలిగేషన్ అలా అప్లై చేస్తాం. సో ఏ, సో బి, సో ఏ ఎంత 10%, బి ఎంత 15%, ఇక్కడ ఎంత 12%. సో అలిగేషన్ అప్లై చేయొచ్చా చూడండి. సో దిస్ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ ఈజ్ స్మాలర్ దాన్ దిస్, అంతే కదా. 12 అనేది 10 కంటే పెద్ద, 12 అనేది 15 కంటే చిన్న. రైట్, చూడండి అమ్మా. 15 - 12 ఎంత 3, నెక్స్ట్ 12 - 10 ఎంత 2. ఓకే, సో 15 - 12 ఎంత 3, 12 - 10 ఎంత 2. రైట్, సో ఎంత వచ్చింది మనకు రేషియో 3:2 వచ్చింది. యాక్చువల్ వాడు ఎంత ఇచ్చాడు 16,000. ఓకే, 16,000 ఇచ్చాడు. సో ఇది జస్ట్ రివిజన్ క్వశ్చన్ చెప్తున్నాను మా మీకు, ఎందుకంటే మీకు ఈ మెథడ్ ఎలా వాడుతున్నామో తెలియాలి కదా ఇక్కడ కూడా. సో టోటల్ పార్ట్స్ ఎంత 5 parts. ఓకే, సో 5 parts ఎంత ఇచ్చాడు మా ఇక్కడ మన క్వశ్చన్లో 16,000 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు, 10%కి ఇచ్చింది కనుక్కోమంటున్నాడు కాబట్టి 10%కి ఎంత ఉంది ఇక్కడ 3 parts ఉంది. 3 parts కనుక్కోవాలి. ఓకే, చూడండి. సో 5 × 3200, 5 × 3,200 ఈజ్ 16,000. ఓకే, సో ఇక్కడ 3 × 3200 ఎంత 9600, 9600. అంటే చూడండి మా, వాడు 10%కి ఎంత ఇచ్చాడు 9600 ఇచ్చాడు. ఓకేనా, 9600 ఇచ్చాడు. రైట్, సో ఇది అర్థమైంది అనుకుంటా అందరికీ. ఓకేనా, 9600 ఇచ్చాడు. ఇది అయిపోయింది ఇక్కడ. చూడండి మా, సేమ్ క్వశ్చన్ని సేమ్ మోడల్లో వాడు కేజెస్లో అయినా, వెయిట్స్లో అయినా, వెయిట్స్లో అయినా, లేకపోతే ఇయర్స్లో అయినా ఇస్తాడు. సో సేమ్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్ని చూడండి. there are సో చూడండి ఇక్కడ ఏమంటాడు, there are 160 students, right, there are 160 students in a college. Okay, 160 students in a college, right. So boys are 10% and girls are 15%.
బాయ్స్ ఆర్ 10%, girls are 15%. There is a growth in the college. There is a growth in the college. So because of that, so average increased by, లేకపోతే their ఇక్కడ ఏమన్నాడు, their number is increased by 12% అంటాడు. their number is increased by 12% అంటాడు. సో అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇనిషియలే కనుక్కోమని చెప్తాడు. ఓకే చూడండి మా, ఆ 12% ఇక్కడ రాయొచ్చు కదా, ఓవరాల్గా పెరిగింది కాబట్టి. ఓకే చూడండి, 15 మైనస్ 12 ఎంత 3, 12 మైనస్ 10 2. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత ఇక్కడ 160 కదా. ఇక్కడ మనం బాయ్స్ అనుకుందాం. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారో అనుకున్నాం, బాయ్స్ ఎంత 3 పార్ట్స్. ఓకే సో 5 ఇంటూ 32, 3 ఇంటూ 32 96. నెక్స్ట్ గర్ల్స్. సో గర్ల్స్ చూడమ్మా 2 పార్ట్స్. సో 2 ఇంటూ 32 64. ఓకే సో మనం ఏం కనుక్కోమంటాడు, ఓవరాల్గా ఇచ్చినప్పుడు ఎవరిదో ఒక నంబర్ అన్న కనుక్కోమంటాడు. ఇక్కడేమన్నా నంబరే కనుక్కోమన్నాడు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే నంబర్ కనుక్కోమన్నట్టే కదా. ఓకే సో ఇలా ఇస్తారు క్వశ్చన్స్. ఓకే రైట్. సో మనము ఇలాంటి మెథడ్ వాడి మనకి ఈ ప్రీవియస్ ఇచ్చిన ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. రైట్. సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు మా, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ 120 kgs rice at 6% profit and the remaining part at 14% profit. On the whole, he gains a profit of 10%. On the whole, he gains a profit of 10%. What quantity of rice does he sell at a 14% అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అమ్మా, వాని దగ్గర 120 kgs రైస్ ఉందట. అయితే అందులో కొంత పార్ట్ ఏమో 6%, ఇంకో పార్ట్ ఏమో 14% ప్రాఫిట్తో నమ్ముతున్నాడట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనకి ఆన్ ద హోల్ అన్నాడు. ఇక్కడ ఆన్ ద హోల్ అంటే ఓవరాల్లీ అన్నట్టు, టోటల్గా. ఓకే టోటల్గా. సో టోటల్గా వాడికి ఎంత వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చింది. అయితే వాడు ఏమంటున్నాడు, 14% ప్రాఫిట్ దగ్గర ఎన్ని కేఎస్ అమ్మాడు అంటున్నాడు. రైట్. చూడండి మా, యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్. దిస్ క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్. అంటే సో కెన్ వీ యూజ్ అలిగేషన్ షార్ట్ కట్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్? ఎస్, అంతే కదా. సో లెట్స్ ఫోకస్ హియర్. యాక్చువల్లీ ఎన్ని కేజెస్ ఉన్నాయమ్మా, 120 kgs ఉన్నాయి. సో పుట్ దెమ్ అపార్ట్, ఓ పక్క పెట్టేసేయండి. చూడండి మా, ఫస్ట్ పార్ట్ ఎంత కమ్మాడు, 6% ప్రాఫిట్. సెకండ్ పార్ట్ ఎంత కమ్మాడు, 14% ప్రాఫిట్. మనకి ఓవరాల్గా ఎంత వచ్చింది మా, ఓవరాల్గా 10% వచ్చింది ప్రాఫిట్ కదా. ఓవరాల్గా ఎంత వచ్చింది, 10% వచ్చింది. రైట్. అప్పుడు ఏమంటున్నాడైతే 14%కి ఎంత అమ్మాడు అంటున్నాడు. రైట్. చూడండి మా, 6%, 14%, 10%. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 4%. అంతే కదా. 10 మైనస్ 6. సో ఇక్కడ మనకు అలిగేషన్ అప్లికేబుల్ అవుతుంది కదా. చూడండి, 10 దీనికంటే పెద్దది, 10 దీనికంటే చిన్నది. రైట్. నెక్స్ట్ ఏంటి, 14 మైనస్ 10. సో 4%. క్యాన్సల్. 1:1. ఓకే, 1:1. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ, 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ యాక్చువల్లీ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, 120 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని, 14%కు అమ్మినా ఎన్ని కేఎస్ అంటున్నాడు, 14%కి ఎన్ని కేఎస్ అమ్మిన అంటున్నాడు. సో 1 పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ 1 పార్ట్ ఎంత, అప్పుడు 2 పార్ట్స్ 120 అయినప్పుడు 1 పార్ట్ ఎంత. సో 2 ఇంటూ 60, 1 ఇంటూ 60 ఎంత, 60 kgs. 60 kgs. సో ఈ విధంగా చేయాలి. ఓకేనా. సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మా ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ షాప్ కీపర్ సేల్స్ ఏ పార్ట్ ఆఫ్ 90 kg రైస్ ఎట్ 22.5% ప్రాఫిట్, ద రిమైనింగ్ పార్ట్ ఎట్ 20.5% ప్రాఫిట్. On the whole, he gains a profit of 18.5%.
వాట్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 22.5 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఒక షాప్ కీపర్ దగ్గర 90 kgs ఉన్నాయట. అయితే వాడు ఏం చేశాడు, 22.5 ప్రాఫిట్ 22.5% ఒక ప్రాఫిట్తో కొంత అమ్మాడు. సో రిమైనింగ్ 20.5% ప్రాఫిట్తో అమ్మాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఆన్ ద హోల్ హీ గెయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18.5%. ఎంత వచ్చింది, ఆన్ ద హోల్ హీ గెయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18.5%. సో ఇక్కడ ఏమన్నాడు, ద క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ 22.5% అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, 22.5% దగ్గర ఎంత రైస్ అమ్మాడో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి చూడండి. సో ఫస్ట్ వాట్ వీ డూ, we write in the allegation form, write that in the allegation form, right. Okay, so take allegation. ఇక్కడ ఏమన్నాడు 90 kgs కదా. సో ఫస్ట్ పార్ట్ ఎంత, 22.5%. సో సెకండ్ పార్ట్ ఎంత, 20.5%. సో ఓవరాల్గా ఎంత ఉందమ్మా ఇక్కడ, 18.5%. ఓకే, so what is the difference here, 2. Okay, so what is the difference here, what is the difference here, actually ఇక్కడ 20.5 వచ్చిందమ్మా. దీన్ని ఏం రాస్తారంటే 17.5 అని రాయండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే కానీ మరి రాంగ్ ఇచ్చినట్టున్నాడు క్వశ్చన్లో. ఎందుకు 17.5 రాయమంటున్నా అంటే, ఇది దీనికంటే పెద్దగా ఉండాలి, ఇది దీనికంటే చిన్నగా ఉండాలి కదా, రైట్. సో దీన్ని ఏం చేస్తారంటే 20.5ని 17.5 అని రాయండి. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బట్ ఎందుకో రాంగ్ పోయింది. ఓకే చూడండి, సో ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా, డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి, 18.5 17.5 డిఫరెన్స్ ఎంత, 1. ఇక్కడ ఎంత వస్తుంది, 18.5 22.5 4. ఓకే, సో టోటల్ చూడండిమా, మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 5 పార్ట్స్. టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయమ్మా. 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 90 ఇచ్చాడు. ఓకే, మనం ఏం అనుకోమంటున్నాడు, 22.5 దగ్గర ఎంత అమ్మాడు అంటున్నాడు. ఓకే, 22.5 అంటే చూడండి, 1 పార్ట్ ఎంత ఇచ్చాడు, 1 పార్ట్ ఎంత ఇచ్చాడుమా. సో 5 × 18, 1 × 18. సో ఆన్సర్ ఎంత, 18 kgs. ఓకే, సో 18 kgs, రైట్. సో టేక్ ఇట్ యాజ్ 18 kgs, ఆప్షన్ ఈ. ఎందుకంటే మనం చేంజ్ చేసాం కాబట్టి ఆప్షన్ రాదు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్స్ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ 100 kg ఆఫ్ రైస్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఎట్ 20% ప్రాఫిట్. ఆన్ ద హోల్ హీ గెయిన్స్ 14% ప్రాఫిట్. వాట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ 10% ప్రాఫిట్ అన్నాడు. అక్కడ ఏంటంటమ్మా, ఒక రైస్ కీపర్, ఒక రైస్ అమ్మే అతని దగ్గర ఎంత 100 kgs ఉన్నాయంట. సో వాడు ఏం చేశాడంటే, ఒకటేమో 10%కి, ఇంకొకటేమో ఇంకోటి ఎంతకి అమ్మాడు, 20%కి అమ్మాడు. అయితే ఆన్ ద హోల్ వాడికి ఎంత వచ్చిందట అంటే ప్రాఫిట్ 10% వచ్చిందట. అయితే వాడు ఏమంటున్నాడు క్వశ్చన్లో మనల్ని 10% దగ్గర, ఏమన్నాడు, ఆన్ ద హోల్ వాడికి ఎంత వచ్చిందట, 14% వచ్చిందట. ఎంత కమ్మింది అనుకోమంటున్నాడు, 14% కమ్మింది అనుకోమంటున్నాడు. రైట్, చూడండి మా, ఇక్కడ 100 ఉంది మా. ఓకే, సో ఫస్ట్ 10%కి అమ్మాడట, సెకండ్ ఎంతకు అమ్మాడంట, 20%కి. సో ఓవరాల్ వాడికి ఎంత వచ్చింది, 14% వచ్చింది. రైట్, సో 20 - 14 ఎంత, 6. నెక్స్ట్ 14 - 10 ఎంత, 4. సో దట్ ఈస్ 3:2 కదా, 3:2. ఇక్కడ ఏమన్నాడు, 100 kgsలో వాడు ఈ 10% ఎంత తగ్గిందో కనుక్కోమంటున్నాడు. అంటే ఏం కనుక్కోమంటున్నాడు, 3 కనుక్కోమంటున్నాడు. రైట్, సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా మనకి ఇక్కడ, సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. ఓకే, ఏం కనుక్కోవాలి మనము, 3 పార్ట్స్ కనుక్కోవాలి. సో 3 పార్ట్స్ ఎంత, సో 5 × 20, సో 3 × 20 ఎంత, 60 kgs. సో 60 kgsకి, ఓకే, 60 kgs వాడు 10% దగ్గర అమ్మాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటాయి, ఇంకా 40 kgs. ఈ 40 kgs ఎక్కడ అమ్ముంటాడమ్మా, 40 kgs 20% ప్రాఫిట్ దగ్గర అమ్ముంటాడు. ఓకేనా.
So these are the questions on case 2, that is whenever he mentioned overallly. ఓకే, ఓవరాల్లీ మెన్షన్ చేసినప్పుడు మనము ఈ అలిగేషన్ మెథడ్ యూజ్ చేసి మనం కనుక్కుంటాం. నంబర్స్ ఆర్ కేజెస్ ఆర్ ఏజెస్ ఏదైనా కనుక్కుంటాం. రైట్. సో హోప్ యూ గాయ్స్ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ వెల్. సో రైట్, సో బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our channel T1 Academy. Thank you so much.